హాయ్ వీవర్స్, నేను మీ డాక్టర్ అస్కరీ ఎండి యునాని. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 8897889704. ఇవాళ నా టాపిక్ సెన్సిటివ్ పెన్నిస్. సెన్సిటివ్ పెన్నిస్ అంటే ఈ మన అంగం ముందు భాగము, ఈ మొండం బుల్లెట్ అంటారు దీనికి. ఈ భాగం చాలా సెన్సిటివ్గా మారడం అంటే దీని స్పర్శ ఎక్కువైపోవటము, దానికే సెన్సిటివ్ పెన్నిస్ అంటారు. మన పార్ట్నర్ చేయి తగిలిన, యోని తగిలిన వీర్యం బయటికి రావడం ఖాయము. సెక్స్లో మజా రాదు, ప్లెజర్ రాదు, రతి చేసినా కూడా సంతృప్తి ఉండదు, మనకు ఉండదు, మన పార్ట్నర్కు ఉండదు. ఈ సమస్య హస్తప్రయోగం చేసే వాళ్లకు వస్తుంది. అతిగా హస్తప్రయోగం చేసిన వాళ్ళు, హోమోసెక్జువల్ చేసిన వాళ్లకు, ఓరల్ సెక్స్ చేసిన వాళ్లకు ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య ఉన్నవాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోక ముందు మాత్రం అసలు పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకుంటే మాత్రం ఈ సమస్య అలాగే ఉంటే సెక్స్లో ప్లెజర్ రాదు, ఇద్దరికి అసంతృప్తి ఉంటుంది. దీనికి మా దగ్గర చక్కటి ట్రీట్మెంట్ ఉంటుంది. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.